దాదాపుగా 300 ఎకరాలకు సాగునీరు తాగునీరుగా వాడుకోవడానికి ఎబ్బటం చెరువు పెద్దవంక చెరువు ఇక్కడ మనకి 2 చెరువుల నీళ్లు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా చెరువు ఇక్కడ గండిపడడం జరిగింది. ఎబ్బటం గ్రామంలో రైతులు 300 ఎకరాలకు సాగునీరు తాగునీరుగా యోజించుకునే మన చెరువుని ఇప్పుడు 3 నుంచి 4 టీఎంల నీరు నిల్వ ఉండడానికి చెరువు విస్తీర్ణత ఉంది. ఇప్పుడుగా దాదాపుగా గత 5 సంవత్సరాల నుంచి గండిపడడం జరుగుతుంది. నాణ్యతమైన గర్సు వేయడం లేదు. ఇక్కడ 4-వే లైన్ ఇక్కడ పెద్ద లారీ పోతుంది. కనీసం సైకిల్ మోటార్ కూడా పోవడానికి చెరువు లేదు కాబట్టి చెరువు తెగిపోవడానికి అవకాశం చాలా ఉంది. తెగిపోయింది. ఆల్రెడీ 2 బొంగులు పడ్డాయి. చెరువు నాణ్యతగా కోల్పోయి ఇక్కడ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే 300 కుటుంబాలు ఇప్పుడు చెరువు తెగిపోతే మళ్ళీ వలస పోవడం తప్పదని ఎబ్బటం గ్రామంలో ఉన్నారు. అందుకే ఈ దృష్టి మనము ఎమ్మెల్యే భూషణి విరూపాక్షన్న దృష్టికి తీసుకెళ్తామని అధికారులను వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపించాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. ఎబ్బటం ప్రజలు విన్నపం. ఎబ్బటం గ్రామం. నా పేరు ఎబ్బటం ఉప సర్పంచ్ బోయ సౌరప్ప, వైఎస్ఆర్ నాయకుడు. మాట్లాడాలా మరి? అవునప్ప. ఎబ్బటం గ్రామంలో 300 ఎకరాలకి చెరువు పారుతుంది. నీళ్లు నిలబడడానికి అవకాశం లేకున్నట్ల చెరువు కట్టుకి తూము లేదు. 10 సంవత్సరాల పైన అయింది. చెట్టర్ అని ఇది అంతా ఇరుక్కొట్టినారు. దాన్ని చేపియాలని కోరుతున్నాము. నీళ్లు వేస్ట్ 5-6 టీఎంస్ వరకు ఉంటాయి. రైతులు 300 ఎకరాలు 300 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నాయి. ఇది నిలబడాలని బాగా చేయాలని కోరుతున్నాము. ఇక్కడ తూము కానీ పోయింది. షట్టర్ మొత్తం ఇరిగిపోయి 10 సంవత్సరాల దగ్గరగా అయ్యాక వచ్చింది. దీన్ని ఎవరు పడుచుకోవడమే లేదు. ఇట్లే అట్లది ఎవరు పడుచుకోవడమే లేదు. ఇవ్వటం గ్రామంలో కానీ ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతున్నారు, అంతేగాని ఏముండదు. అట్లాగే ప్రధాన కాలువ అని చెట్టు కంప అంతా దండిగా పెరిగిపోయినాయి. దీన్ని ఎవరు పడుచుకోవడమే లేదు. అంతేగాని ఎవరు పడుచుకుంటే చేస్తే మేము రైతులు బాగుపడుతున్నామని కోరుతున్నాము. గతంలో బాగుండేది. గతంలో చెరువు మరమ్మతులు బాగుండేది. ఇప్పుడు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. పంట కాలువలు సరిగా లేవు. ప్రధాన కాలువ అసలు పట్టించుకునే నాథుడే లేడు. చెరువు అనేది ఇంకా కొన్ని సంవత్సరాలకు పోతే చెరువు అనేది లేకుండా అయిపోతుందేమో అనిపిస్తుంది. పూనిపోతుందని ఈ చెరువు కింద దాదాపు 300 పైచిలకు ఎకరాలు సాగు ఉంది. తిండి గింజలు కానీ, తర్వాత పశువులకు పశుగ్రాసం కానీ, మేత, ఇవన్నిటికీ మా ఊరికి మా గ్రామానికి కోసం అభివృద్ధి ఉంది. అట్లాంటిది ఈరోజు ఈ పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని బాగా చేయాలని కొంచెం దృష్టికి మా ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తున్నాము. చెరువు కట్ట పెద్దగా ఉంటే కానీ చిన్నగా అయింది. తొందరలోనే దీనికి మరమ్మతులు చేపించేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నాం. ఎమ్మెల్యే అన్నగారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని బాగు చేస్తామని మా ఎబ్బటం తరపున నాయకుల తరపున మేము చెప్తున్నాము.